హాయ్ అందరికీ. ఈరోజు నేను తక్కువ ఆయిల్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకున్న ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. 3 డేస్ వరకు కూడా మంచిగా ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. థర్డ్ డే తిన్నా కూడా అదే ఫ్రెష్‌నెస్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనము శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇందులో ఒక స్పూను సాల్ట్ చల్లుతున్నాను చూడండి. ప్రతి పీస్ మీద ఇలా పడేలాగా చల్లుతున్నాను. అలా చల్లాక ఇంకొక స్పూను కారం కూడా ఇలా ప్రతి పీస్ మీద ఇలా పడేలాగా చల్లుకోవాలి. ఇలా ప్రతి పీస్ మీద పడేలాగా చల్లుకున్నాక ఇప్పుడు అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ నేను జస్ట్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం సరిపోతుంది. అంటే నేను తీసుకున్న పీసులను బట్టి అంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ అండి. గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా ప్రతి పీస్ మీద ఇలా చల్లాను. ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అదొక మసాలా రెడీ చేశాను నేను చేపల పులుసులోకి. ఇది ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపేసి అందులో కాల్చిన ఉల్లిపాయ వేసేసి మిక్సీ పట్టాను. అదే ఈ పేస్ట్. ఇది చేపల పులుసులో చాలా వాడతారు. చాలా బాగుంటుంది. అసలు దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది. అదే మసాలాను నేను చేపల పులుసులో వేసేసి కొంచెం తీసి వీటి ఫ్రై కోసము కొంచెం తీసి పక్కన పెట్టాను. చూడండి, ఆ పేస్టును అల్లం, కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ కలిపిన మొత్తము పీసులకు పెట్టి కలుపుతున్నాను. ఇలా ప్రతి పీస్కి పట్టేలాగా చూడండి, ప్రతి పీస్కి పట్టేలాగా కలుపుతున్నాను. ఒక 5 నిమిషాల వరకు కలుపుతూనే ఉన్నాను. ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది. ఆ మసాలా మాత్రము చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఆ మసాలా కోసం మళ్ళొకసారి చెప్తాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేపేసి ఉల్లిపాయ కాల్చి అందులో పెట్టి మిక్సీ పట్టే పేస్ట్ అండి అది. కొంచెం కొంచెం సరిపోతుంది. అంటే మనం తీసుకున్న పీసుల క్వాంటిటీని బట్టి నేను కొంచెమే వేశాను. ఈ మసాలా మొత్తం ప్రతి ముక్కకు పట్టేలాగా చూడండి, మొత్తం శుభ్రంగా ప్రతి ముక్కకు పట్టేలాగా పడుతున్నాను. ఇలా కలుపుకున్నాక దీని మీద ఒక మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. ఈ టైంలోనే పాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసాను. అందులో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ పోసాను అంతే, ఎక్కువ పోయలేదు నేను. ఆ ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసుల్ని ఇందులో వేస్తున్నాను. చూడండి, ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఎక్కువ ఆయిల్ కూడా లేదు. చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 3 స్పూన్స్ ఉంటుంది. అంతే ఆయిల్తో చేస్తాను నేను. చూడండి, మంచిగా ఉంటుంది ఫ్రై. వీటిని ఇంకా మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇలా జాగ్రత్తగా అటువైపు కూడా కాలేలాగా తిప్పాలి. కొంచెం ఓపికతో తిప్పుతూ ఉండాలి. ఇటు తిప్పాక ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ అటు తిప్పి అటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇది. ఇప్పుడు దీని మీద మనం ఒక మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మంచిగా ఆవిరికి లోపల మంచిగా ఫ్రై అవుతాయి. పీస్ లోపల కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఫ్రై అయిపోతుంది. పచ్చి పచ్చిగా ఏముండదు. కానీ జాగ్రత్తగా తిప్పాలండి. కొంచెం అటు ఇటు తిప్పినా ముక్క విరిగిపోతుంది. చూడండి, జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇలా తిప్పాక నేను మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 1 మినిట్ తర్వాత తీసి మళ్ళీ ఇంకొక వైపు కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ మెల్లగా ఇంకొక వైపు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తుంటే. చాలా మంచి టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎందుకంటే మనం అంతా మసాలా దానికి పట్టించాం కదా, అందుకని మంచి స్మెల్ వస్తుంది. జాగ్రత్తగా తిప్పండి. నేను మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ తీసాక చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యానో. ఫ్రై అయినట్టే. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిప్పుతున్నాను. అయిపోయిందండి ఫ్రై. మంచిగా ఉన్నాయి చూడండి పీసెస్. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. జాగ్రత్తగా తిప్పాను. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఉన్న మసాలా కూడా ఆ మసాలా రైస్లో వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయింది. ఎంత బాగున్నాయో ముక్కలు. అది కూడా మనం పడేయనవసరం లేదండి. అందులో మసాలా అదంతా ఆయిల్లో దిగింది కదండి. అది మంచిగా మనం రైస్లో వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది.
అది కూడా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైతో కూడా అది కూడా తినేయచ్చు. అది కూడా ఏం వేస్ట్ అవ్వదు. చూడండి అయిపోయింది ఫ్రై. నేను స్టవ్ ఆపేసాను. ఇప్పుడు పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో, దేనికి అది పీసు విరగకుండా. ఇది ఉంటుందండి ఒక 3-4 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం పప్పుచారు చేసుకున్న ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు, రసం పెట్టుకున్న ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఆ స్పెషల్ మసాలా వేసి మంచిగా పట్టాం కదా, చాలా మంచి టేస్ట్ వస్తాయండి పీసెస్. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేస్తే కనుక ఈ ఫిష్ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ ఫిష్ ఫ్రై నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ అండి.